ప్రపంచ అంతరిక్ష రంగం విశ్వాంతరాలకు దూసుకుపోతుంది. నిత్యం ఏదో ఒక విజయంతో మానవాళి అనంతమైన విశ్వంలో తన మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మరో చరిత్రాత్మక రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు వేగవంతం చేసింది. స్టార్షిప్ 5 పేరుతో జరగనున్న ఈ ప్రయోగం ఇంతకు ముందు జరిగిన వాటికన్నా భిన్నంగా ఉంటుంది. 100 మందిని అమాంతం మోసుకుపోయే సామర్థ్యం కలిగిన భారీ రాకెట్, అంతకన్నా పెద్దగా ఉండే బూస్టర్ రాకెట్ తో జోడించి ఆర్బిట్ లోకి ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఇది సక్సెస్ అయితే చరిత్రను తిరగరాసిన రికార్డు ఆ సంస్థాధిపతి సంపన్నుడు ఎలాన్ మస్క్ సొంతం కానుంది. ఈ అతి భారీ స్టార్షిప్ రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయితే మనిషి చంద్రుడిపైకి, మార్స్ గ్రహం పైకి సునాయాసంగా ప్రయాణించడం సాధ్యమవుతుంది. దీనికోసం తన శక్తియుక్తులు, సంపదనంతా ధారబోస్తానని కంకణం కట్టుకున్నారు ఎలాన్ మస్క్. ఆయన ఓ రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్. అంగారక గ్రహం, చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో తహతహలాడుతున్నాడు. అందుకోసం ఇప్పటికే మానవులను ఇతర గ్రహాలపైకి రవాణా చేసే అంతరిక్ష నౌకల నమూనాల కోసం బిలియన్ల కొద్ది ఖర్చు చేస్తున్నారు. టెక్సాస్ ప్రాంతంలోని బొకాచికా అనే గ్రామాన్ని కొనేసుకున్నారు. అక్కడే ఈ అతి భారీ రాకెట్ విడిభాగాలను అసెంబుల్ చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 24 గంటలు పనులు జరుగుతూనే ఉన్నాయి. అనేక పరాజయాల తర్వాత ఇప్పుడు 5వ ప్రోటోటైప్ అంతరిక్ష నౌక స్టార్షిప్ రూపం దాల్చింది. చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది. మొత్తంగా చూస్తే 16 అంతస్తుల భవనాన్ని తలపిస్తుంది. ఇది నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకుపోయే దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఇలాంటి ప్రోటోటైప్ రాకెట్లను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. చివరి రాకెట్ అంతరిక్ష కక్షలోకి వెళ్లి నేలపై క్షేమంగా దిగడంలో పాక్షిక విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఆర్బిట్ లాంచ్ కోసం 5వ ప్రోటోటైప్ రాకెట్ టెస్ట్ లాంచ్ పనులు పూర్తి చేశారు. ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్ట్ అయిన స్టార్షిప్ ప్రాజెక్టు ద్వారా మరో కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. ఈ ప్రయోగాన్ని ఈ నెలలోనే నిర్వహించాలని స్పేస్ ఎక్స్ భావిస్తుంది. అయితే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన కొన్ని అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం అనుమతి లభించనుంది. ఈ అడ్డంకులను అధిగమిస్తామని అంటున్నారు స్పేస్ ఎక్స్ అధ్యక్షురాలు గ్వీనే షార్ట్వెల్. నిజానికి ఈ ప్రయోగం చాలా కష్టంతో, అత్యంత సాహసంతో కూడుకున్న పని. అయినా స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు ఆర్బిట్ లాంచ్ ప్రయోగాన్ని మరోసారి సక్సెస్ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ఈ స్టార్షిప్ తన 2వ ఆర్బిటల్ లాంచ్ ప్రయోగం కూడా 90 నిమిషాల పాటు జరిగే అవకాశం ఉంటుంది. ఈసారి ఆర్బిట్ లోకి వెళ్లిన రాకెట్, దాని బూస్టర్ ఇప్పటికే భూతలం, సముద్రంపై సిద్ధం చేసిన ప్లాట్ఫామ్లపై క్షేమంగా దిగిపోనున్నాయి. స్టార్షిప్ ప్రయోగం విజయవంతమైతే ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. 160 అడుగుల ఎత్తులో ఓ అతిపెద్ద 16 అంతస్తుల అపార్ట్మెంట్లా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ స్టార్షిప్ కోసం మరింత పటిష్టమైన మెకాజిల్లా అనే ప్లాట్ఫామ్ ని రూపొందించారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రేన్లు బొకాచికాలో ఉపయోగిస్తున్నారు. అవి ఎంతటి బరువునైనా మోయగల సామర్థ్యంతో ఉంటాయి. నిత్యం ఇక్కడ ఇవే పనులు కొనసాగుతున్నాయి. వందలాదిగా స్పేస్ ఎక్స్ కార్మికులు ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల యంత్రాలు, విడిభాగాలు బొకాచికా స్టేట్ సెంటర్ కు చేరుకున్నాయి. ఈ అతి భారీ రాకెట్ కోసం ఉపయోగిస్తున్నవన్నీ ఇంతకు ముందు మనకు తెలియనివిగానే ఉంటాయి. గత వైఫల్యాల నుంచి నేర్చుకుని అభివృద్ధి చేసినవే ఈసారి ప్రయోగించనున్న కొత్త రాకెట్ లో ఉపయోగిస్తున్నారు. స్టార్షిప్ కోసం సూపర్ హెవీ బూస్టర్ ఇప్పటికే లాంచ్ ప్యాడ్ చేరుకుంది. దీని పొడవు కూడా చాలా ఎత్తైనదే. 230 అడుగుల బూస్టర్, 160 అడుగుల రాకెట్, 10 అడుగుల ప్లాట్ఫామ్ తో కలిసి మొత్తం 400 అడుగుల ఎత్తుగా రాకెట్ నిలబడితే అదో అద్భుతంగానే ఉంటదని చెప్పాలి. ఆకాశాన్నంటే ఇలా కనిపించే రాకెట్ అంత బరువును మోసుకుంటూ అంతరిక్షానికి ఎలా ఎగురుతుందో చూపించేందుకు యూట్యూబర్లు తమ కెమెరాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే స్పేస్ ఎక్స్ వద్ద విజయవంతంగా పనిచేస్తున్న ఫాల్కన్ హెవీ లాంటి రాకెట్లు ఉన్నాయి. కానీ అవి పరిమితి స్థాయిలోనే బరువును మోస్తాయి. పైగా అవి రీయూజబుల్ గా ఉండి తక్కువ ఖర్చుతో అంతరిక్ష యానాలు చేస్తున్నాయి. ఇప్పటికే నాసాకు అనుబంధంగా ఫాల్కన్ రాకెట్లు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రయోగించనున్న స్టార్షిప్ 5 రాకెట్ సంగతి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది ఇంత భారీగా ఉండేందుకు అనేక కారణాలున్నాయి. ఈ భారీ రాకెట్లు భవిష్యత్తులో చంద్రుడిపైకి, మార్స్ గ్రహానికి పెద్ద ఎత్తున సరుకులు, మనుషులను తరలించేందుకు ఉద్దేశించారు ఎలాన్ మస్క్. ఒక్కసారిగా 100 మందిని మోసుకుపోయేందుకు, టన్నుల బరువున్న సరుకులను తరలించేందుకు ఇందులో ఏర్పాట్లుంటాయి. పైగా వీటిని మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయి. చంద్రుడిపైకి వెళ్లడానికి వారం రోజులు పడితే మార్స్ గ్రహాన్ని చేరేందుకు మాత్రం దూరం కారణంగా 7 నుంచి 8 నెలల కాలం పడుతుంది. పైగా ఉన్నపళంగా మార్స్ చేరేందుకు వెళ్లే వీలుండదు. మన సౌర కుటుంబంలో గ్రహాలు నిరంతరం సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఆ క్రమంలో గ్రహాలు ఒకదాన్నొకటి చేరువలోకి చేరుకుంటుంటాయి. అలాంటి సమయంలోనే ప్రయోగాలు చేస్తారు. ఆ సమయాలనే లాంచింగ్ విండోస్ అంటారు. 3 వారాల వ్యవధిలో ఈ లాంచింగ్ విండోలో నిర్ణయిస్తారు. ఆ సమయాల్లోనే రాకెట్ లాంచ్ చేయాల్సి ఉంటుంది. ఏ క్షణమైనా, ఏ కారణంతోనైనా రాకెట్ లాంచ్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. బిలియన్ల కొద్దీ ఖర్చు చేసే ఈ అత్యంత సాహసోపేత ప్రయాణాల విషయంలో వందలాది ఇంజనీర్లు, వేలాది కార్మికులు నిరంతరం పనిచేస్తుంటారు.
100కు పైగా దేశాల నుంచి రాకెట్ లాంచ్ కు సంబంధించిన రా మెటీరియల్ సరఫరాలు జరుగుతుంటాయి. ఎంతో మంది సమిష్టి కృషితో ఓ రాకెట్ ప్రయోగం జరుగుతుంటుంది. 100 మంది ప్రయాణించేందుకు వీలయ్యే సుదీర్ఘ ప్రయాణానికి అనేక సౌకర్యాలు అవసరమవుతాయి. వారికి బెడ్రూమ్, వాష్రూమ్ సౌకర్యాలు, క్యాంటీన్, సరుకులు, గోడౌన్, ఇతర కార్యాలయాలు, కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ఇందులో డిజైన్ చేశారు. అందుకే దీని నిర్మాణం అంత భారీగా ఉంటుంది. అందుకు అపారంగా నిధులు కూడా అవసరమవుతాయి. నిధుల విషయంలో ఏ సమస్య లేదు, కానీ కొత్త టెక్నాలజీలను అమలుపరచడంలో జాప్యం అనివార్యమవుతుంది. అందుకే ఇప్పుడు తమ పనుల్లో వేగం పెంచుతున్నారు ఎలాన్ మస్క్. ఎలాగైనా జూలై నెలలోనే స్టార్షిప్ ప్రయోగం జరిపి తీరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ రాకెట్ ప్రోటోటైప్ ఎలా ప్రయాణిస్తుందో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. చూడ్డానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఓ సీన్ లా ఉండే ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది. జూలై నెలలో చేయబోయే రాకెట్ ప్రయోగాన్ని యానిమేషన్ విధానంలో రూపొందించారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. రాకెట్ లిఫ్ట్ ఆఫ్ దగ్గర నుంచి తిరిగి భూమికి చేరడం దాకా అన్ని ఇందులో కనిపిస్తాయి. నిజానికి అసలు రాకెట్ ప్రయోగం పూర్తిగా చూడాలంటే వాతావరణం అనుకూలించాలి. మబ్బులు పడితే చూస్తుండగానే మాయమవుతుంది. పైగా ఈసారి స్టార్షిప్ రాకెట్ తో పాటు సూపర్ హెవీ బూస్టర్ కూడా జోడిస్తున్నారు. బూస్టర్ ద్వారా రాకెట్ ఓ నిర్ణీత కక్ష వరకు వెళ్ళగలుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ భూమికి ప్రయాణించి సముద్రంలో ల్యాండింగ్ చేస్తుంది. నీటిలో పడే బూస్టర్ రాకెట్లను రికవరీ టీంలు వెలికి తీయడం జరుగుతుంది. మొత్తం అంతా ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. స్పేస్ ఎక్స్ స్థాపనతో మానవాళిని గ్రహాంతరాలకు తరలించాలని తహతహలాడుతున్న ఎలాన్ మస్క్ తన రాకెట్ తో తాను ఇప్పట్లో ప్రయాణించేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రపంచంలో అంతరిక్ష వ్యాపార రంగంలో బిలియనీర్లు ప్రవేశించారు. వారితో పోటీలో అగ్రస్థానంలో ఉన్న మస్క్ తాను అనుకున్నది సాధించాలని ఆశిద్దాం.